హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవైతే ఎండు రొయ్యలండి. వీటితో కర్రీ కానీ ఫ్రై కానీ లేకపోతే వంకాయలో ఎట్లయినా వేస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని అయితే ఫస్ట్ వలవాలండి. తలకాయలు తోకలు ఇట్లా నేను వలుస్తున్నట్టుగా వలుచుకోవాలి. ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. తలకాయల తోకల్లో ఒలిచైనా పెట్టుకోవచ్చు, లేదంటే చేసుకునేటప్పుడైనా అప్పటికప్పుడైనా ఒలుచుకోవచ్చు. ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట. ఒలిచేసిన తర్వాత ఇట్లా ఉంటాయండి నీట్గా. వీటిని కొంతసేపు వాటర్లో నానబెట్టుకోవాలి, ఒక 1/2 అవర్ అట్లా. ఇప్పుడైతే నేను ఎండు రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నా. కర్రీస్ అయితే ఎక్కువగా చేసుకుంటాము, ఫ్రై ఎప్పుడో ఒకసారి చేసుకుంటామండి. అందువల్ల ఫ్రై చేసుకుంటున్నా ఈరోజు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా, అట్లాగే పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోండి, కొంచెం కలుపుకునే దానికి బాగా వస్తుంది గ్రేవీ లాగా. ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ చాలామంది ఇష్టపడరండి వాటి స్మెల్ చూసి, కానీ మేమైతే బాగా తింటాము ఇంట్లో అందరం కూడా. ఎక్కువగా తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ కారము, అట్లాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా మళ్ళీ బాగా తిప్పుకోవాలండి. ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే ఎండ్రాయిలు వేసుకోవాలి. ఎండ్రాయిలు కడిగి నానబెట్టుకున్నాం కదండి, వాటిని 1కి 4 సార్లు కడుక్కొని వేసుకోవాలి. ఈ ఎండ్రాయిలు వేపుడు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ నూనెలో కూడా వేపుకోవచ్చు అండి ఎండ్రాయిల్ని కడిగేసిన తర్వాత. లేదు అనుకుంటే ఇట్లా నేను చేస్తున్నట్టుగా కూడా చేసుకోవచ్చు, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అండి ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత. ఎండ్రాయిలు కూడా వేసేసిన తర్వాత ఒక 20 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉంచుకోవాలి. అప్పుడంతా కూడా ముక్కకైతే బాగా పడుతుంది ఉప్పు కారము. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఎండ్రాయిలు వేపుడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.